హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలను తీసుకోవాలండి. వీటిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. స్పూన్నర కారం, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాని మొత్తం కలిసేలా బాగా కలుపుకొని చేప ముక్కలకి 2 వైపులా పట్టించుకోవాలి. ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం 2 వైపులా పట్టించుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని చేప ముక్కల్ని ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఈ చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత షాలో ఫ్రై చేసుకోవాలి. అడుగున మాడకుండా మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ముక్క విరగకుండా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ తిప్పుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చేప ముక్కలు అయితే బాగా వేగిపోయినాయండి. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీల కోసం మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.